కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ చాయిస్. ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ చాయిస్ కోసం మాట్లాడుతున్నాము. ఆల్రెడీ మనం చూసాము కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే టూ స్టేట్మెంట్స్ కానీ, టూ వర్డ్స్ కానీ, టూ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ ఉన్నప్పుడు వీటిని జాయిన్ చేయడానికి యూజ్ చేసేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అందులో మనకి ఇది లాస్ట్ టైప్ చాయిస్. థర్డ్ టైప్ చాయిస్. చాయిస్ కోసం మాట్లాడతాము. చాయిస్ కోసం ఎప్పుడు మాట్లాడతాము? రెండు ఉన్నాయి, అందులో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర 2 పెన్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ పెన్, ఒకటి బ్లూ పెన్, బ్లాక్ పెన్. సో నాకు చాయిస్ ఉంది. చాయిస్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి అన్నప్పుడు యూజ్ చేసేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ చాయిస్. అందులో ఏమున్నాయి మనకి? ఐదర్ ఆర్, నైదర్ ఆర్, అదర్వైజ్ ఆర్, ఎల్స్. ఇవి ఈ వర్డ్స్ ని యూజ్ చేసి మనము సెంటెన్సెస్ ని జాయిన్ చేయొచ్చు. చేద్దాం. ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆర్ యు మస్ట్ అపోలైజ్ ఆర్ యు విల్ బి పనిష్డ్. అంటే మీరు సారీ చెప్పాలి, ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్. యు విల్ బి పనిష్, ఇది కూడా ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్. ఒకటి పాజిటివ్ అయితే ఇంకొకటి నెగటివ్. ఒక పాజిటివ్ ని ఒకటి ఇది ఇండిపెండెంట్ స్టేట్మెంట్, ఇది కూడా ఇండిపెండెంట్ స్టేట్మెంట్. మీరు అపోలైజ్ చేయాలి అంటే మీరు సారీ చెప్పాలి, లేదంటే మీరు పనిష్మెంట్ తీసుకుంటారు, అంటే పనిష్మెంట్ కి ఎలిజిబుల్ అవుతారు. అంటే నేను ఎలా చెప్తున్నారు? యూ మస్ట్ అపోలైజ్, మీరు సారీ చెప్పాలి, లేదా చెప్పకుంటే చాయిస్ యూ విల్ బి పనిష్డ్ ఆర్ యూ విల్ బి డిస్మిస్డ్. అంటే మీరు సారీ చెప్తారా, డిస్మిస్ అవడానికి రెడీ అవుతారా? అంటే ఇందులో ఏదో ఒక చాయిస్ చూస్ చేసుకోవాలి కదా మనము. సో అలాంటి టైంలో యూజ్ చేసేది ఆర్ అనే కంజంక్షన్. నెక్స్ట్ వన్ చూడండి. యూ మస్ట్ బి బోల్డ్, మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. బోల్డ్ అంటే స్ట్రాంగ్, అంటే ధైర్యంగా ఉండాలి. ఆర్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఫేస్ ద వరల్డ్, అంటే మీరు ధైర్యంగా ఉండాలి, లేదా మీరు ప్రపంచంని యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఫేస్ ద వరల్డ్, అంటే ప్రపంచంలో మనం ధైర్యంగా లేకపోతే మనం ఎవరు పైనకి రానివ్వరు, అందరూ మనల్ని తొక్కేయడానికి ట్రై చేస్తుంటారు. సో అలాంటి టైంలో మనం ఏం చెప్తామంటే యూ మస్ట్ బి బోల్డ్, మీరు చాలా గట్టిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎల్స్ ఆర్ లేదంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఫేస్ ద వరల్డ్, మీరు ప్రపంచాన్ని ఫేస్ చేయలేరు, అంటే మీరు ఏమంటారు, సక్సీడ్ అవ్వలేరు, ముందుకు వెళ్ళలేరు అని చెప్పడానికి ఇలాంటివి చెప్తాం. మీరు సక్సీడ్ అవుతారా, లేదంటే గట్టిగా ఉంటారా, అందులో ఏదో ఒకటి మీ చాయిస్. సక్సీడ్ అవ్వాలి అంటే యూ విల్ నాట్ బి అంటున్నాడంటే ఇది నెగిటివ్ లో ఉంది. సక్సీడ్ అవ్వడము లేదంటే బోల్డ్ గా ఉండడము చాయిస్. బోల్డ్ గా ఉంటేనే సక్సీడ్ అవుతారు. నెక్స్ట్ వన్, నైదర్ నార్, ఇది కాదు ఇది కాదు. విచ్ పెన్ యూల్ చూస్ అంటే నైదర్ రెడ్ పెన్ నార్ బ్లాక్ పెన్, అంటే ఐ హావ్ అనదర్ పెన్. సో అలాంటి టైంలో నైదర్ నార్, నాకు రెడ్ వద్దు బ్లూ వద్దు, రెండు వద్దు అని చెప్పడానికి నైదర్ నార్, ఇది వద్దు ఇది వద్దు. సో చూడండి, గీత నైదర్ లుక్స్ ఆఫ్టర్ ద హౌస్ నార్ టేక్ అప్ ఏ జాబ్, అంటే తను జాబు చేయట్లేదు, ఇల్లు చూసుకోవట్లేదు, అంటే జాబు చేయట్లేదు, ఇల్లు చూసుకోవట్లేదు, అంటే రెండు చేయట్లేదు. రెండిట్లకి నెగిటివ్ మీనింగ్ వస్తుంది. చూడండి, గీత నైదర్ లుక్స్ ఆఫ్టర్ ద హౌస్, తను ఇల్లు చూసుకోవట్లేదు, నైదర్ అంటుందంటే చూసుకోవట్లేదు. నార్ టేక్స్ అప్ ఏ జాబ్, అంటే తను జాబ్ కూడా చేయట్లేదు. అంటే రెండు నెగిటివ్ సెంటెన్సెస్, ఇందులో లేదు, జాబ్ చేయట్లేదు, ఇల్లు చూసుకోవట్లేదు. సో రెండు ఉన్నప్పుడు నైదర్ నార్. నాకు 2 పెన్నులు వద్దు, రెడ్ పెన్ వద్దు, బ్లూ పెన్ వద్దు, ఈ 2 పెన్నులు వద్దు అన్నప్పుడు నైదర్ దిస్ పెన్, నైదర్ నార్ దిస్ పెన్, రెండు వద్దు అని చెప్పడానికి. ఇక్కడ ఐదర్ అంటే ఏంటంటే ఇది అన్నా, ఐదర్ రెడ్ పెన్ ఆర్ బ్లాక్ పెన్, రెండిట్లలో ఏదో ఒకటి చేసుకోవాలి అంటే ఐదర్ రెడ్ పెన్ ఆర్ బ్లాక్ పెన్. సో ఐదర్ సీత ఆర్ గీత గివ్స్ మీ ఏ పెన్, నాకు సీతానో గీతానో ఇద్దరు ఎవరో ఒకరు పెన్ ఇస్తారు అని చెప్పడానికి ఎవరో ఒకరు ఇస్తారు. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో రెడ్ పెన్నో బ్లాక్ పెన్నో రెడ్ పెన్నో ఏదో ఒకటి నేను చూస్ చేసుకుంటాను. అంటే రెండిట్లలో చాయిస్ ఉంది, ఏదో ఒకటి తీసుకుంటాను చాయిస్ ఉన్నప్పుడు మనము ఐదర్ ఆర్ అన్నాము. నాకు ఈ రెండు వద్దు, నైదర్ బ్లాక్ పెన్ నా రెడ్ పెన్ అన్నాను అనుకోండి, అప్పుడు నాకు ఈ 2 పెన్నులు వద్దు అని దాని మీనింగ్. అదర్వైజ్ ఆర్ ఎల్స్, ఇక్కడ చూడండి, హరీ అప్ అదర్వైజ్ యూ విల్ బి లేట్ ఫర్ ద స్కూల్, తొందరగా వెళ్ళు లేదంటే నువ్వు స్కూల్ కి లేట్ వెళ్తావు. అంటే హరీ అప్,
తొందరగా వెళ్ళు, అదర్వైజ్ తొందరపడు, లేదంటే యూ విల్ బి లేట్ ఫర్ ద స్కూల్. ఒకవేళ నువ్వు తొందరగా వెళ్ళకపోతే స్కూల్కి లేట్ అవుతుంది. హరీ అప్ ఎల్స్, ఇది కూడా లేదంటేనే మీనింగ్ వస్తుంది. హరీ అప్ ఎల్స్ యూ విల్ బి లేట్ ఫర్ ద స్కూల్. తొందరగా వెళ్ళు, లేదంటే నువ్వు స్కూల్కి లేట్ వెళ్తావు, ఆర్ కాలేజ్ వాట్ ఎవర్. రైట్. నెక్స్ట్ వన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆఫ్ రీజనింగ్ కోసం మాట్లాడుతున్నాం. రీజనింగ్, ఒక రీజన్ చెప్పి దాని కోసం మాట్లాడుతున్నాం. చూడండి, వన్ స్టేట్మెంట్ ఆర్ ఫ్యాక్ట్ రిఫర్డ్ ఫ్రమ్ ద అనదర్. ఇక్కడ మనకి ఏముండే, ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ ఉండే ఇంతకు ముందు దానిలో. ఇక్కడ ఏమంటున్నాడంటే వన్ స్టేట్మెంట్ ఆర్ ఫ్యాక్ట్ రిఫర్డ్ ఫ్రమ్ ద అనదర్, ఒకటి ఇంకొక దాని నుంచి ఉంటుంది, అంటే ఇంటర్లింక్ అయి ఉంటాయి. చూడండి, ఇక్కడ షీ విల్ రైజ్ ఇన్ లైఫ్, తను బాగుపడుతుంది అంటే గొప్పది ఒక పొజిషన్ కి వస్తుంది. షీ విల్ రైజ్ ఇన్ లైఫ్ ఫర్ షీఈస్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్. తను గొప్పగా పైనకి వెళ్తుంది, అంటే గొప్ప పొజిషన్ కి వెళ్తుంది, లేదంటే మంచి పొజిషన్ కి వెళ్తుంది. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ ఏంటి? ఫర్ షీఈస్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్. తను సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ కాబట్టి ముందుకు వెళ్తుంది, ఆర్ పైనకి వెళ్తుంది, ఆర్ సక్సీడ్ అవుతుంది. చూడండి, షీ విల్ రైజ్ ఇన్ లైఫ్, తను బాగుపడుతుంది, ఆర్ సక్సీడ్ అవుతుంది. ఫర్, ఎందుకోసం బాగుపడుతుంది? షీఈస్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్. తను సిన్సియర్ మరి హార్డ్ వర్కింగ్ కాబట్టి తను ముందుకు వెళ్తుంది, సక్సీడ్ అవుతుంది. అంటే ఒక రీజన్ చెప్తున్నాం, తిను బాగుపడుతుంది అంటున్నాం, కానీ ఎందుకు బాగుపడుతుంది అంటే తను హార్డ్ వర్క్ చేస్తుంది, సిన్సియర్ గా ఉంది కాబట్టి తను బాగుపడుతుంది, అంటే ఒక రీజన్ ఇస్తున్నాం ఇక్కడ. సో ఇలాంటి టైంలో మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ రీజనింగ్ ది యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, లెట్ మీ టేక్ లీవ్ ఆఫ్ యూ, ఐఎమ్ గెటింగ్ లేట్. అంటే నన్ను వెళ్ళనియండి. ఎందుకు వెళ్ళనియండి అంటే నాకు లేట్ అవుతుంది. ఫర్ ఐఎమ్ గెటింగ్ లేట్. అంటే ఈ సెంటెన్స్ దీనిపైన డిపెండ్ అయింది. చూడండి, నాకు లేట్ అవుతుంది కాబట్టి నేను వెళ్తా అంటున్నాను. చూడండి, లెట్ మీ టేక్ లీవ్ ఆఫ్ యూ అంటే నన్ను ఇక్కడ మీ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను కదా, నన్ను పోనివ్వండి. లెట్ మీ టేక్ లీవ్ ఆఫ్ యూ ఫర్ ఐఎమ్ గెటింగ్ లేట్. నాకు లేట్ అవుతుంది, నన్ను వెళ్ళనివ్వండి. ఫర్ అని రీజన్ చెప్తున్నాం, ఐఎమ్ గెటింగ్ లేట్. సో ఇది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆఫ్